ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఐ డ్రీమ్ సమర్పిస్తున్న ఐఏఎస్ సింప్లిఫైడ్ అండ్ ఇన్నోవేటివ్ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఇవాళ మనం హిస్టరీ, సివిక్స్ ఇలాంటి వాటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సైన్సెస్ గురించి కూడా గత క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. హిస్టరీకి సంబంధించి మనకి ఎన్సీఆర్టీలో 6th క్లాస్లో అవర్ పార్ట్స్ 1, 7th క్లాస్లో అవర్ పార్ట్స్ 2, 8th క్లాస్లో అవర్ పార్ట్స్ 3 అని 2 పార్ట్లు ఉన్నాయి. అంటే ఎన్ని చాప్టర్లు ఉంటాయి, వాటిని ఎలా మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి, వాటిని మళ్ళీ ఎలా డిజైన్ చేసుకోవాలి, డేలో ఎన్ని అవర్స్ కేటగిరీ చేయాలి, ఆ ఎన్ని అవర్స్ని ఎలా చదవాలి, వాటిని చదువుతున్నప్పుడు మళ్ళీ బ్రేక్స్ తీసుకోవడాలు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇది ఎట్లా చేసేవాళ్ళు అంటే, మనకి ఇప్పుడు ప్రిలిమినరీకి ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, మెయిన్స్కి ఒకటి ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్లో ఓవర్లాప్ అయ్యే సబ్జెక్ట్కి ఇంకోలాగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ ప్రిలిమినరీలో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. సో దానికి తప్పకుండా దానికి ఏది కొంచెం డెప్త్లోకి వెళ్ళాలి, బాగా డెప్త్లోకి వెళ్ళి మనం ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరు అతను ఇప్పుడు వాడే బుక్స్ నాకు తెలియదు కానీ, బట్ జనరల్గా డిడి బాస్, లక్ష్మీకాంత్, డిడి బాస్ ఉండే, సుభాష్ కశ్యప్ అవర్ పార్లమెంట్ అని ఉండేది. సో డిడి బాసు గారిది ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఉండేది. సో అట్లా డెప్త్లోకి వెళ్ళే దానికి ఒక టైప్ ఆఫ్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు ఇతను మీరు లక్ష్మీకాంత్ అది అంటున్నారు, అది కూడా బాగానే ఉంది, అది మంచి, నేను కూడా చూశాను, ఆ బుక్ చూశాను, బాగుంది. సో అట్లానే సపోజ్ ఇండియన్ ఎకానమీ ఉంది, ఇండియన్ ఎకానమీ కూడా మనం ఇది వస్తుంది, డెప్త్లోకి వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రఫీ డెప్త్లోకి వెళ్ళాలి. హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీ లేకపోతే ఏది మెడివల్ హిస్టరీ ఇది ఉందనుకోండి, మోడర్న్ హిస్టరీ మళ్ళీ డెప్త్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే దానికి ఖచ్చితంగా మెయిన్స్లో ఉంది. సో వీటికి మటుకు ప్రిలిమ్స్లో ఉండేదానికి వరకు జనరల్గా మీరు ఐసిఎస్సిఓ లేకపోతే ఎన్సీఆర్టీ ఈ బుక్స్ చూసుకొని పోతుంటారు, సరిపోతుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కనుక వాళ్ళు కూడా కొంత బేసిక్స్లో తెలుసుకోవడానికి ఈ బుక్స్లోకి వెళ్తే కూడా బాగుంటుంది. ఇది మన ఎన్సీఆర్టీ సింపుల్గా అంటే మనం అర్థం కాని దాన్ని 6th క్లాస్ నుంచి చూస్తే ఇంకా ఈజీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫిజిక్స్, ఇప్పుడు ఇంజనీర్ కానివాడికి ఫిజిక్స్ కొంచెం కష్టంగా ఉందనుకోండి, ఆర్ట్స్ వాళ్ళు అప్పుడు ఏం చేయాలి, 6th 7th ఆ చిన్న బుక్స్ కూడా చదివితే కనుక వాళ్ళకి ముందు బేసిక్ కాన్సెప్ట్సే వచ్చేస్తాయి, అర్థమైతే కనుక అది చాలు అంతవరకు అన్నట్టు. అది 2-3 బుక్స్ చేసుకోవాలి. సో ఇది మీరు చెప్పి ఉంటారు ఖచ్చితంగా. సో ఏటైతే కనుక మెయిన్స్లో ఉండదో అది ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి, ప్రిలిమ్స్ వరకే ఉంటుందని ఒక మోస్తరు, ఎందుకంటే స్క్రీనింగ్ ఎగ్జామే కాబట్టి తక్కువగా మనం వెళ్ళిపోవచ్చు కాబట్టి అది చేస్తుంటారు. బాగా చెప్పారు మీరు. అది ఆ చిన్న బుక్స్ నేను చూశాను, అవర్ పాస్ 1, అవర్ పాస్ 2, అవర్ పాస్ 3 చదివాను కూడా. అంటే అది అంటే ఈ మా పిల్లలు చూస్తున్నప్పుడు నేను చూస్తుంటాను ఆ బుక్స్, అవన్నీ కూడా చాలా లూసిడ్గా ఉంటుందండి. నాకు హిస్టరీ కూడా నాకు యాక్చువల్గా చాలా కొంత అంత 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 ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా ఐసిఎస్సి బుక్ అప్పుడు పాత నా 10th క్లాస్ బుక్ ఉండేది, అది తీసి నేను చదువుతుండేవాడు ప్రిలిమ్స్కి అనమాట. అది పనికొచ్చేది అది. బట్ మెయిన్స్కి ఏమో మనం మామూలుగా కొంచెం జాగ్రత్తగా పోవాలి. స్పెక్ట్రమ్ కానీ స్పెక్ట్రమ్ అది ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి ఎవరైనా. ఇది అది సివిల్ సర్వీస్కైనా అంతే, గ్రూప్ 1 సర్వీసెస్కైనా అంతే, ఇంకే సర్వీసెస్కైనా కానీ కూడా అన్నిట్లో మెయిన్ ఎగ్జామ్ అనేది దానికి మటుకు దానికి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం అనేది జనరల్గా చేయరు. మెయిన్స్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ ప్రిలిమ్స్కి వచ్చేస్తుంది. ఓన్లీ ప్యాటర్న్ ఆఫ్ సేమ్ సబ్జెక్ట్, కంటెంట్ సేమ్ ఉంటుందండి, సేమ్ కంటెంట్ ఉంటుంది. ఇది స్వరాజ్య పార్టీ ఉంటుంది, స్వరాజ్ పార్టీ యొక్క దాని లక్ష్యాలు ఏంటి అని అడుగుతాడు. అది అడిగితే దాని మెయిన్స్లో మనం రాయాలి. అదే స్వరాజ్ పార్టీ ఏ సంవత్సరంలో ఫామ్ అయింది, ఎవడు ఫామ్ చేశాడు అనేది దాన్ని అడుగుతాడు. బట్ ఇప్పుడు ఫిలిమ్స్ కూడా కొంచెం డెప్త్లోకి వెళ్తున్నాడు. అదేంటంటే దీస్ ఆర్ నాట్ ద ఏది ఎయిమ్స్ ఆఫ్ ద స్వరాజ్ పార్టీ, విచ్ ఆఫ్ దమ్ ఫార్ ట్రూ 1 and 2, 2 and 3 ఇట్లా చెప్తున్నాడు. అందుకోసం ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చూస్తుంటాం కదా, చూసి సో డెప్త్లోనే అడుగుతున్నారు వాళ్ళు. సో మనం ఉత్తి ఫ్యాక్చువల్ బేస్డ్ అనేది రాట్లా ఇది ఫిలిమ్స్లో, ఖచ్చితంగా అనలిటికల్ బేస్డ్గా అండ్ మనం ఏది ఇన్ఫరెన్సెస్ కూడా డ్రా చేసేటట్టు అట్లా ఆ డెప్త్లో ఉంది. ఇంకా కొత్త పిల్లలు బాగా చెప్పగలుగుతారు అనమాట. దీనికి అంతా ఏంటంటే జస్ట్ 5 years 6 years బ్యాక్ అపేర్ అయ్యే ఎగ్జామ్ వాళ్ళంతా చేస్తారు తప్ప. పైకి ఇప్పుడు ఏ లాంటివి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చిన తర్వాత చాట్ జీపీటీలో చాలా ఇన్ఫర్మేషన్ గూగుల్ ద్వారాను, యూట్యూబ్ ద్వారాను, ఏఐ ద్వారాను తీసుకునే అవకాశం కలిగింది. కొంచెం స్ట్రీమ్ లైన్ అయ్యి జాగ్రత్తగా నేను ఏమని నమ్ముతానంటేనంటే, సింపుల్ చెప్పాలంటే కోచింగ్ తీసుకున్న అర్జునుడికి విలువిద్య వచ్చింది, అడ్మిషన్ రిజెక్ట్ చేయబడిన ఏకలవ్యుడికి కూడా వచ్చింది, అడ్మిషన్ ఇచ్చి మళ్ళీ తీసేసుకున్న కర్ణుడికి వచ్చింది. సో ఎండ్ పాయింట్ స్టూడెంట్ గొప్పవాడు, టీచర్ కాదు. అంతేనండి. టీచర్ కెన్ గైడ్, అంతే, ఎప్పుడు కూడా గైడ్ చేయగలడు.
అంటే కోచింగ్ వల్ల ఉపయోగం ఏమైంది అంటేనండి, కోచింగ్ అనే దాన్ని పర్సే దానివల్ల పెద్ద ఏం వస్తాను కదా, కానీ అక్కడికి వెళ్తే ఒక సర్కిల్ తగులుతారు, ఒక ఫ్రెండ్స్ తయారవుతారు. అంటే మనం అంతా ఒకే టైప్ దీంట్లో పడవలు వెళ్తున్నప్పుడు నలుగురు తగిలారు అనుకోండి, మన షేరింగ్ ఆఫ్ ఐడియాస్, షేరింగ్ డిస్కషన్స్ అవుతుంటాయి. ఒక కామన్ ఆబ్జెక్టివ్, కామన్ లక్ష్యం కోసం తయారయ్యే వాళ్ళు నలుగురు తగులుతారు. తగిలినప్పుడు మీకు ఫ్రెండ్షిప్ మీ ఆబ్జెక్టివ్ గోలే మిమ్మల్ని కలుపుతుంది అన్నమాట. కలిపి అట్లా అయ్యే వాళ్ళు ప్రిపరేషన్ ఫ్రెండ్స్ అంటారు చాలా మంది, వాళ్ళే కంటిన్యూ అవుతుంటారు చాలా మంది. ప్రిపరేషన్ అప్పుడు మేమంతా కలిసి చదువుకున్నాం అంటారు, అదే కలుస్తుంటారు అన్నమాట. తర్వాత చాలా ఇప్పుడు కూడా చాలా మంది సర్వీసెస్ లో అంతా ప్రిపరేషన్ ఫ్రెండ్ అంటారు అన్నమాట. ఇంకోటి అక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంటుందండి, ఒకరికేమో జాగ్రఫీ వచ్చి ఉంటుంది, ఇంకోటి బయాలజీ వచ్చి ఉంటుంది, ఈయన ఆయనకి చెప్పుకోవచ్చు. చాలా ఉంటుంది. ఒకళ్ళు ఒక పెర్సెప్షన్లో చూస్తారు, ఇంకొక పెర్సెప్షన్. ఒకళ్ళే ఉంటే కనుక అది వాళ్ళకి ప్రిపరేషన్ ఫ్రెండ్స్ ఉంటే పర్వాలేదు, కానీ ఒక 4-5 కలిసే వాళ్ళు ఉంటే కనుక ఫిలిమ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, టాక్సిక్ వైపు వెళ్లకుండా ఆ డిస్కషన్స్ కానీ చూసుకోగలగాలి. ఏంటంటే మీరు కూడా ప్రిపేర్ అయినట్టుంది, మీకు కూడా కాస్త. నేను 95 నుంచి 98 వరకు ప్రిపేర్ అయ్యానండి. 1999 మే 12 మధ్యాహ్నం 2 గంటలకి ఐఏఎస్ ఇంటర్వ్యూ, యూపీఎస్సి, అది మన హోతా బోర్డుకి వెళ్ళాను, ఇక్కడ మన ఢిల్లీలో. 12 గంటలు పోయింది నాకు. ఆ తర్వాత ఈనాడు, ఈటీవీ అండ్ ఆల్ ద అదర్ జర్నలిస్ట్ గాను, సినిమా ఫీల్డ్లోను, రాజకీయాలన్నీ చేసి ఆ తర్వాత కోచింగ్ ఇవ్వడం 2003 నుంచి పర్టికులర్గా. సో ఇవాళ ఇదేంటంటే నాకు యాక్చువల్గా దాదాపు కాస్త అటుగా ఒక 20-25 ఏళ్ళు అయిందండి ఈ జర్నీకి వచ్చి. ఐ వాంట్ సమ్ కాంట్రిబ్యూట్, అంటే ఇంకా మంచిదండి, అది చాలా మంచి సబ్జెక్టు, ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. ఒక పుస్తకం తీసిన పుస్తకంలో ఏం చదవాలి, ఇప్పుడు ఎథిక్స్కి మంచి పుస్తకాలు ఉన్నాయి, లెక్సికాన్ కానీ లేకపోతే కనుక సుబ్బారావు రాయ్ చౌదరి పుస్తకాలు ఉన్నాయి, అందులో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ఆ చాప్టర్లు ఎలా చదవాలి. నేను ఇంతకుముందు ఫేస్ ద బుక్ పేపర్లు చదివే వాళ్ళు కూడా తక్కువైపోయారు అసలు, నాకు చూసి పేపర్లు చదవాలి. చాలా మంది చూస్తుంటే న్యూస్ పేపర్స్ చదవట్లేదు, అంటే మామూలుగా ఇది ఈ పేపర్స్ అవి చూస్తున్నారు, కానీ ఒక పేపర్ చదవటం హ్యాబిట్గా తీసుకోవాలి. నోట్స్ కూడా రాయడం తగ్గిపోయిందండి, ఇప్పుడు తగ్గిపోయింది. కరెక్ట్, ఎవరు నోట్స్ రాయట్లేదు, జస్ట్ ఎంఎస్ వర్డ్లో టైప్ చేస్తున్నారు, లేదా కంట్రోల్-C కంట్రోల్-V కొడుతున్నారు. ఎగ్జామ్ ఓరియంటేషన్ అంటే ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ కన్నా జనరల్ మన మెంటల్ హొరైజన్స్ని కూడా పెంచుతుందండి పేపర్ అనేది. ఫస్ట్ అది ఉండాలి, ఆ బ్రాడ్ దృక్పథం వస్తే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్కి తీసుకెళ్తుంది. ఎగ్జామ్ కోసమే చదివితే కనుక అది వెళ్ళేది అక్కడ మనం చదివింది అక్కడ వెళ్ళి కక్కేసినట్టు ఉంటుంది, అలా కాదు. ఆ బ్రాడ్ మెంటల్ హొరైజన్స్ మనం పెంచగలిగేటటువంటిది ఫస్ట్ నుంచి వస్తే కనుక వాళ్ళు అటువంటి వాళ్ళు వేరే విధంగా ఎక్సెల్ అవుతారు సర్వీస్లో. ఓన్లీ ఎగ్జామ్ కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం అక్కడ అయిపోయింది ఈతో అనుకుంటే వాడు అతని సబ్జెక్టు, అతని కంటెంట్ లైఫ్లో వేరుగా ఉంటాడు. టోటల్ ఒరిజినల్ టాలెంట్తో వచ్చేవాడు ఒరిజినల్గానే ఉంటాడు ఎప్పుడు. ఇంకోటి చదివేటప్పుడు కనుక వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ప్రేమించి చదివారనుకోండి. కరెక్ట్, అదే అది సబ్జెక్టు ఎక్కుతుంది, మెమరీలోనూ ఉంటుంది, ఎగ్జామ్లోనూ ఉంటుంది, ప్యాషనేట్గా చదవాలండి, దాంట్లో లీనమైపోవాలి. చదివేటప్పుడు ఎగ్జామ్ కాకుండా ఆ చదివేదాన్ని ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలన్నమాట. అది చేసేవాడు. అందరూ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఆ కత్తి మీద సాములాగా, గుర్రం మీద పరుగులాగా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ వచ్చిందండి, యాన్షియంట్ ఇండియా బాగా ఫ్లోరిఫర్ అవ్వడానికి జాగ్రఫీ ఎలా ఉపయోగపడిందని అడిగారు. ఇప్పుడు మౌర్యులు కానీ, గుప్తులు కానీ, గంగా ఇండో గ్యాన్సిటిక్ ప్లాన్లు అనే దాంట్లో వాళ్ళు వెళ్ళడానికి ప్రధాన కారణాల్లో ఒకటి జాగ్రఫీయే. ఇలా అంటే జాగ్రఫీని హిస్టరీతో లింక్ పెట్టి ఉంటుంది, అది భలే ఉంటుంది యాక్చువల్గా చదువుతుంటే చాలా లింకప్ చేస్తూ మనం అది కూడా అంటే మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ లింక్ చేయగలగటమే ఇదంటారు ఇంటర్లింక్. సో ఫ్యాక్చువల్స్ కూడా ఉంటుంది, మనం లింక్ చేస్తూ కాన్సెప్ట్స్ని అండ్ అనలైజ్ చేస్తూ కొన్ని ఇన్ఫరెన్సెస్ డ్రా చేస్తూ, డిడక్షన్స్ డ్రా చేస్తూ ఉండేది ప్రాబ్లమ్ సాల్వింగ్. అదే కదా, అన్నింటినీ కనుక లింకప్ చేసి మనం దాన్ని చేయగలగాలి అట్లా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కూడా పనికొస్తాయి అట్లా. రైట్ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్.